మన దగ్గరున్న అన్నిటికన్నా విలువైంది సమయం. దాని గురించే ఈ కథ. పోగొట్టుకున్న టైం మళ్ళీ తిరిగిరాదు. ఈ ఒక్క మాటతోనే మన కథ మొదలవుతుంది. సరే, ఇప్పుడు మన కథలోకి వెళ్దాం. కథానాయకుడి పేరు గౌరవ్. ఇతను చాలా బద్ధకస్తుడు. ఇంకా బోలెడు టైం ఉంది కదా అనుకుంటూ ముఖ్యమైన పనులన్నీ వాయిదా వేసేవాడు. మరి రోజులు ఎలా గడిపేవాడంటారా? ఫ్రెండ్స్తో సరదాలు, రీల్స్ చూడ్డం, ఇలాగే. దాని ఫలితంగా చదువులోనూ జీవితాంలోనూ వెనకబడిపోసాగాడు. ఇక లాభం లేదనుకుని విసిగిపోయి ఆ ఊర్లో ఉన్న ఒక జ్ఞాని దగ్గరకు వెళ్లాడు. జ్ఞానిని చూడగానే తన మనసులో ఉన్న ప్రశ్న అడిగాడు. నా ఫ్రెండ్స్ అందరూ నాకన్నా ముందెందుకుంటున్నారు అని. దానికి ఆ జ్ఞాని సింపుల్గా ఒక్కటే సమాధానం చెప్పారు: నువ్వు సమయానికి విలువ ఇవ్వట్లేదని. విషయం ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పడానికి ఆయన ఒక రాజు, ఒక సోమరిపోతు కథ చెప్పారు. ఆ కథలో రాజుగారు ఒక ఆఫర్ ఇస్తారు: సూర్యాస్తమయంలోపు వచ్చి మోయగలిగినంత సంపద తీసుకెళ్లమని. ఇది వినగానే ఆ సోమరిపోతు ఆనందానికి అవధుల్లేవు. వెంటనే ఇంటికి పరిగెత్తాడు. అయితే వెంటనే బయలుదేరకుండా ముందు భోజనం చేస్తా, కాసేపు పడుకుంటా అనుకున్నాడు. అలా భోజనం చేసి పడుకున్నవాడు ఏకంగా 2 గంటలు నిద్రపోయాడు. బయట ఎండగా ఉందని చెట్టు కింద సేదతీరుతూ మళ్లీ 4 గంటలు నిద్రపోయాడు. అతను అలా నిద్రపోతూనే ఉన్నాడు. ఇంతలో రోజు గడిచిపోయి సాయంత్రం అయిపోయింది. ఉలిక్కిపడి లేచి చూసేసరికి సాయంత్రం కావస్తోంది. సమయం దాటిపోతోందని భయపడ్డాడు. కాని అతను హడావిడిగా ప్యాలెస్కు వెళ్లేసరికే సూర్యుడు అస్తమించేశాడు. రాజభవనం తలుపులు మూసేశారు. వచ్చిన సువర్ణావకాశాన్ని చేజార్చుకున్నాడు. కథ విన్నాక గౌరవ్కి తన తప్పేంటో స్పష్టంగా అర్థమైంది. ఆ రోజునుంచి గౌరవ్ పూర్తిగా మారిపోయాడు. బద్ధకాన్ని వదిలేశాడు. చూశారు కదా, ఈ కథ చెప్పే నీతి చాలా సింపుల్. సమయమే మన అసలైన ఆస్తి. మరి మన సమయాన్ని మనం సరిగ్గా వాడుకుంటున్నామా? ఒక్కసారి ఆలోచించుకోవాలి.